హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలకూర విత్తనాలు ఏ విధంగా నాటుకోవాలి, ఎలా నాటుకుంటే మనకు ఎక్కువగా పాలకూర వస్తుందో తెలుసుకుందాం. మొదటగా మీరు ఎంచుకున్నటువంటి గ్రో బ్యాగ్ కానీ కుండీ కానీ వాటి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నదా లేదా చెక్ చేసుకోండి. లేకపోతే అవి వాటర్ బయటికి వెళ్ళకపోతే మొక్కలు కుళ్ళిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసేవరకల్లా మట్టి. ఈ మట్టిలో మీరు 60% ఏదైనా కానీ కంపోస్ట్ తీసుకోండి. ఒక 35% అట్లా రెడ్ సాయిల్ కానీ గార్డెన్ సాయిల్ కానీ తీసుకొని వాటిలో ఒక 5% వేప పిండి కలపండి. కలిపి ఏం చేయండి అంటే బ్యాగులో ఎవ్రీ 3 ఇంచెస్కి ఒక రంధ్రం చేయండి, ఒక 1/2 ఇంచ్ లోతులో చేసి ఆ బ్యాగ్ చుట్టూరా మీరు రంధ్రాలు చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఆ విత్తనాలను విత్తన శుద్ధి చేస్తే మంచిది. ఎలా చేయాలంటే ట్రైకోడర్మా కానీ లేదా వేస్ట్ డీకంపోజర్ కానీ ఉంటే వాటిలలో వేసి ఒక కొద్దిసేపు నానబెట్టేసి ఎండబెట్టి తర్వాత కొద్దిగా ఆరబెట్టేసి తర్వాత విత్తనాలు నాటుకోవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రంధ్రాలలో ప్రతి రంధ్రంలో ఒక రెండు గింజలు వేయండి. ఇలా బ్యాగ్ మొత్తం వేయండి. అలా వేసిన తర్వాత వాటి పైనుంచి మట్టి కప్పండి. మట్టి కప్పిన తర్వాత వాటర్ స్ప్రే చేయండి. ఇలా చేయటం వలన ఏమవుతుందంటే మామూలుగా మనం చల్లుకొని పైనుంచి వాటర్ కనుక గింజలు చల్లి పైనుంచి మట్టి కప్పినప్పుడు అవి ఒకే దగ్గర కుప్పలు కుప్పలుగా పడి మొలుస్తాయి, లేదా అసలు మొలకపోవడం జరుగుతుంది. కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలంటే ఈ పద్ధతిలో చేసినప్పుడు మనకు అంతటా సమానంగా విడివిడిగా మొలుస్తాయి. కాబట్టి అలా చేసుకోండి. 5 రోజుల తర్వాత మీకు ఇలా మొలుస్తాయి. ఇలా మొలిచిన తర్వాత మీరు వీటికి వాటరు లైట్గా స్ప్రే చేయండి. ఎక్కువగా పోస్తే మొక్కలు ఉట్టిగిన ఇరిగి మనకు అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ 10 డేస్ తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడ కానీ కొన్నిట్లో కొన్ని రెండు మొలుస్తాయి, కొన్ని దగ్గర మొలవు. ఈ మొలవని కాడ ఈ రెండు మొలిచిన దగ్గర కొన్ని తీసి మీరు సాయంత్రం టైంలో మీరు వాటిని నాటుపెట్టండి. 10 రోజుల తర్వాత ఇలా నాటు పెడితే మనకు మొక్కలు చనిపోకుండా ఉంటాయి. అవి నాటుకుంటాయి. అది సాయంత్రం టైంలో చేయండి. ఇలా చేస్తే మీకు పాలకూర ఎక్కువగా వస్తుంది, ఎక్కువ కటింగ్స్ వస్తాయి మనకు. కాబట్టి మీరు ఈ విధంగా పాలకూరని పండించుకోవచ్చు. మీరు దయచేసి ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్లీజ్, థ్యాంక్ యూ.